దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా, ఓటు అనేది అడగాల, అంతే తప్ప అడుక్కోకూడదు. ఈ ప్రాంతంలో ఉండే నాయకులు మైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, శివానంద రెడ్డి గారు కావచ్చు, గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు, పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు పటేల్ సెంటర్లో. వాళ్ళే కొట్టుకున్నారు, 20 ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళే తన్నుకున్నారు, వాళ్ళే చంపుకున్నారు, వాళ్ళే ఒకటి పైన ఒకటి కేసులు పెట్టుకున్నారు. ఒకడేమో ఒకడికి నంది కొట్టుకురు నయీం అని పిలిచిచ్చినాడు, ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పన్ అని పిలిచిచ్చినారు. అందరూ ఒకడికి ఒకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు. అందరూ ఒకటే బస్సు ఎక్కితేనే ఈ నంది కొట్టుకురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా పిల్లలకు వాత పెట్టారు. 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ అల్లూరు గ్రామంలోనే 400 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్లకి, 450 ఓట్ల మెజార్టీ. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమరా అంటే, పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు బాగా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి. వాళ్ళు కూడా కనుక్కున్నారు, అది ఒరే మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కానీ మనల్ని బతకనియారా ఈ నంది కొట్టుకురు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు. కాబట్టి ఈసారి ఏం చేస్తారు, తలా ఒక బస్సు కొనుక్కున్నారు. తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ సెంటర్కి వస్తారు. పోయినసారి అందరు కలిసి వచ్చినారు, ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు 7 బస్సులో వాడు వస్తారు. వచ్చినా కూడా తలా ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరి గుర్తు ఒకటే. వాళ్ళది సైకిల్ గుర్తు, మనది ఫ్యాన్ గుర్తు. వాళ్ళ అవినీతి వైపు, మనం నిజాయితీ వైపు. వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు, కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది. ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా. ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేరు. నిన్ననే ఒక అధికారిని కలిసిన, పాపం ఆయన వల్ల 30 సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు. ఎంత నిజాయితీగా బతికినాడంటే 1 రూపాయి లంచం తీసుకోలే. ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు. ఆయన చివరి రోజుల్లో ఇంకొక 1 నెల రోజులుంటే రిటైర్మెంట్ అయిపోతాడనగా ఒక ఆడామె పని కావాలని పోయింది. సార్ నాకు ఈ పని చేయంటే, అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే, నాకే పని చేయవా నువ్వు అంటే, అమ్మ చెయ్యలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే, వెంటనే ఆమె ఇట కొంచెం బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటా బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన. పాపం 40 ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు. ఒక్కరోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు. అంటే ఆయన చేసిన తప్పు కూడా లేదు, కేవలం ఒక ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి. ఆయనకి ఏం కావాలట, ఆయన ముఖ్యమంత్రి కావాలట.